సర్వాధికారి అయిన దేవుడు ఆయన యొక్క గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో దేవుని ఆరాధించుటకు, ఆయన ఘననామమును ఘనపరచుటకు మనకిచ్చిన ఈ సదవకాశము కొరకు దేవాది దేవునికి స్తుతులు చెల్లించుకుంటూ నిండు మనస్సుతో ఆయనను ఆరాధిస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాం. ఎన్నో విషయాలు దేవుడు తన లేఖనాల ద్వారా మనతో మాట్లాడుతూ అమూల్యమైన సంగతులను దేవుని ప్రియబిడ్డలమైన మనకు వినిపిస్తూ ఉన్నాడు. నిలబడి మాట్లాడుతున్నది ఈ దీన సేవకుడైన, మాట్లాడించుకుంటున్నది మాత్రం ప్రభువే. దేవుడు మాట్లాడమన్నప్పుడు మాట్లాడకపోతే జీవము గల దేవుని చేతిలో పడుట బహుభయంకరమవుతుంది. ఆయన మాట్లాడుతున్నప్పుడు వినకపోతే కూడా అది చాలా ప్రమాదాన్ని తీసుకొని వస్తుంది. విని విడిచిపెడితే కూడా ప్రమాదాన్ని తీసుకొని వస్తుంది. ఆయన మాటల మాధుర్యతను మనం వింటూ ఉన్నప్పుడు మరింతగా దీవించబడవలసిన వ్యక్తులముగా, వాక్య ప్రకారముగా ప్రవర్తించవలసిన వ్యక్తులుగా ఉండవలసిన వారుగా ఉన్నాం. ఒక విషయాలను మనం ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. అంత్య దినములలో, అపాయకరమైన కాలములలో మనుషుల యొక్క వైఖరి ఎలాగో ఉంటుందో కొన్నింటిని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. అపోస్తలుడైన పౌలు తిమోతికు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము. ఈరోజు ఏ విషయాన్ని ధ్యానం చేయబోతున్నాము అని అంటే 3వ అధ్యాయము మొదటి 3వ వచనానికి మనం వెళ్తే మొదటి నుంచి మనము ధ్యానము చేయబోతున్న విషయాన్ని దేవుడు తెలియచేస్తూ, ఒకవేళ ఈ విషయాలు మీరు తెలుసుకోవాలి అంటే తప్పనిసరిగా మన ఛానల్నైనా లేదా యూట్యూబ్నైనా ఫాలో అవుతుంటే, చాలామందికి అంత ఓపిక లేనట్లుంది. నేను గమనిస్తూ ఉంటాను, ఏవేవో వ్యర్థమైనవి పెడుతుంటారు కానీ 10 మంది జీవితాలకు ఉపయోగపడే దేవుని మాటలను ఎవరు షేర్ చేయడానికి ఇష్టపడరు. కారణం ఏంటంటే, ఒక విధంగా చెప్పాలంటే అహంకారం అని చెప్పచ్చు. మేమేంటి అన్నటువంటి భావన, అది ఏమాత్రము క్షేమకరము కాదు. ఈ లోకములో ఒక వ్యక్తి సువార్తను ప్రకటించాలి, ప్రకటించే వారికి సహకరించాలి, ప్రకటించే సందేశాలు అందించాలి. అవి శ్రేష్టమైనవి ప్రియులారా. మొదటి వచనం నుంచి చదువుతున్నప్పుడు ఒక మాటను మనం ధ్యానం చేద్దాం. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధ్యానం చేశాం. స్వార్థప్రియులను, ధనాపేక్షల వైఖరి ఎలాగుంటుందో చూసాం. బింకములాడువారు, లేని వాటిని పుట్టించే వారి వ్యక్తిత్వాన్ని చూసాం. అహంకారులు కూడా మనము ధ్యానం చేశాం. దూషకులను, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు. చాలు ప్రియులారా, ఈరోజు మనం ధ్యానం చేయబోతున్న 12వ విషయము ఏమిటి అనగా అజితేంద్రియులు అని లేఖనము సెలవిస్తూ ఉంది. భక్తుడైనటువంటి పౌలు తన ఆత్మీయ కుమారుడైన తిమోతితో మాట్లాడుతూ, అంత్య దినములలో మనుషులు స్వార్థప్రియులు. అవును ప్రియులారా, ఈరోజు మనిషికి స్వార్థం అధికంగా ఉంటుంది. దాని గురించి ఆయన ప్రారంభించి ఒకదాని వెంట ఒక్కొక్క వ్యక్తిత్వాలను చెప్పుకుంటూ 12వ విషయముగా అంటున్నాడు. మొత్తము 19 విషయాలు ఉన్నాయి. 19 విషయాలను నేను వివరిస్తూ ఉన్నాను. అలాగైతే 19 వారాలు అవుతుంది. కాబట్టి రోజుకొక్కొక్క విషయముగా దేవుని మాటలు వివరించుకుంటూ వాటిని తెలియచేస్తూ ఉన్నాను. అజితేంద్రియులు అన్నాడు. ఆ మాటకు అర్థము ఏంటి అనంటే నిగ్రహము లేనివారు అని అర్థం. దానిని ఇంద్రియ నిగ్రహము లేనివారు అంటారు. అంటే దేనైనా ఒక దాన్ని చూస్తే ఉద్రేకానికి లోనైపోయేవారు, నిగ్రహించుకునే శక్తి లేనివారు అని అర్థం. దీని గురించి పౌలు గారు తిమోతితో మాట్లాడుతూ ఇక్కడే ఒక మాట అన్నాడు చూడండి. తిమోతికు రాసిన 2వ పత్రిక
1వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం మాట రాయబడింది చూడండి ప్రియులారా. ఇంద్రియ నిగ్రహము అన్నాడు. దానికాడ ఒక పదాన్ని పెట్టాడు, ఇంద్రియ నిగ్రహం అనే కాడ ఎంత 3వ పదాన్ని పెట్టి దానికి కిందన అర్థాన్ని పెట్టాడు, స్వస్థ బుద్ధియు గల ఆత్మనే. స్వస్థ బుద్ధి కలిగినటువంటి ఆత్మనే ఇచ్చాను. అందుకే అన్నాడు, దేవుడు మనకు శక్తియు ప్రేమను ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మనే ఇచ్చాడు, కానీ పిరికితనము కలిగిన ఆత్మనివ్వలేదు అని చెప్పుకుంటూ వచ్చాడు. ప్రియులారా, నిగ్రహము లేని వ్యక్తి అవమానభరితుడవుతాడు. ఉదయం పనికి వెళ్ళేటప్పుడు తాగుడుపోతాడు అనుకుంటాడట. ఈరోజు సంపాదించిన డబ్బు ఖచ్చితంగా ఇంటికే తీసుకురావాలి, దారిలో అయిప చేసుకోకూడదు అనుకుంటాడట. పని అయిపోయి ఆ పని చేసిన డబ్బులు ఇవ్వగా వచ్చేటప్పుడు ఆ పని దగ్గర డబ్బు తీసుకున్నప్పుడు కూడా అనుకుంటాడంట, ఎస్ రైట్ వేలోనే వెళ్ళాలి నేను ఇంటికి అని. కానీ వాడికి నిగ్రహం ఉండదు. తాగేసి ఇంటికి వచ్చి ప్రొద్దునే కదే పిల్లల మీద ఒట్టు పెట్టుకున్నావు, కుటుంబం మీద ఒట్టు పెట్టుకున్నావు, ఇంకెప్పుడు తాగనని చెప్పావు అని అంటే అదేంటోనే అక్కడికి వెళ్ళగానే లాగేసిందంట. అంటే ఎవరు మనిషిని పట్టుకొని ఈడ్చుకుపోరు, ఎవ్వరు ఈడ్చుకుపోరు, రా నువ్వు తాగాల్సిందే అని. వీని శరీరములోనే ఆ నిగ్రహము లేని ఆత్మ, అపవిత్రాత్మ పనిచేసి వాని ఈడ్చుకు వెళ్తుంది అని ప్రియులారా. అందుకే పెద్దలు అనేవారు, నేను ఇదివరకు సందేశాల్లో కూడా చెబుతూ వచ్చాను, కంటికి కనిపించిందల్లా కొంటే ఆర్థికంగా నష్టపోతాం. ప్రతిదాన్ని తింటూ వెళ్తే ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటాం. ఏది కొనాలో తెలిసి ఉండాలి, ఏది తినాలో తెలిసి ఉండాలి, నోటికి అదుపు ఆజ్ఞ ఉండాలి, మనిషి కొనేదానికి అదుపు ఆజ్ఞ ఉండాలి ప్రియులారా. ఈ ఇంద్రియ నిగ్రహములను పర్యాయపదముగా మన భాషలో చెప్పుకోవాలంటే ఇచ్ఛ అన్నారు. అంటే ఇష్టము, ఒక మనిషి ఇష్టము అని చెప్పచ్చు. ఇంకా దాని గురించి ఇచ్ఛలకు బానిసలైన వారు అపవిత్రులవుతారు అని లేఖనము సెలవిస్తూ ఉంది. ప్రభునందు ప్రియులారా, ఏంటి ఇంద్రియ నిగ్రహాలు? ఏ విషయాలలో ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉండాలి అని అంటే హెబ్రీ గ్రంథకర్తతో ఒక మాట మాట్లాడతాడు పౌలు గారు. చూద్దాము. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూస్తున్నాం ప్రియుల. వయస్సు వచ్చిన వారు అనే కాడ కూడా 2 అనే అంకె రాయబడి పరిపూర్ణుడు రాయబడింది. అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు. చాలు ప్రియులారా, ఇంకా మనకు అవసరం లేదులేండి. మన సబ్జెక్ట్ ఏంటంటే ఇంద్రియ నిగ్రహము, లేకపోతే అజితేంద్రియులు అని చెప్పాడు 2వ తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనములో. ఇక్కడ పౌలు భక్తుడు దాన్ని ఒక పదంగా పోల్చాడు. జ్ఞానేంద్రియములు కలిగిన వారు మంచి చెడులు వివేచించే జ్ఞానాన్ని కలిగి ఉంటారు. కాబట్టి ఆ ఇంద్రియాల చేత ఏది మంచో ఏది చెడో అది కలిగి ఉంటారు, చేస్తూ ఉంటారు అని. నిగ్రహము లేని వారు ఏం చేస్తారో, నిగ్రహము కలిగిన వారు ఏం చేస్తారో మనం చూడాలి. అక్కడ అన్నాడు జ్ఞానేంద్రియములు అన్నాడు. సైన్స్ పాఠం మనం చదువుకునేటప్పుడు పాఠ్య పుస్తకాలలో పంచేంద్రియాలు అనేవారు. పంచేంద్రియాలు అనంటే కళ్ళు, ముక్కు, నోరు, చెవులు, చర్మం. ఇవి పంచేంద్రియాలు. మనిషిని ఉద్రేకానికి పురికొల్పేటటువంటి శరీరములో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి అవయవాలు. ఇవి కనుక మనము కంట్రోల్ చేసుకోగలిగితే, వీటిని కనుక మనము ఇక్కడ అన్నాడు చూడండి, అభ్యాసము చేత సాధకము చేయబడితే, అంటే సాధన ఇవి ఉద్రేకానికి లోనవుతూ ఉంటాయి.
అవి శరీర ఉద్రేకాలకు లోనైపోయి ఏదేదో చేయాలనుకుంటూ ఉంటాయి. ఎప్పటికప్పుడు మీరు వాక్యము చేత వాటిని తగ్గించుకుంటూ సరిచేసుకుంటూ రాగలిగితే మీరు అజితేంద్రియలుగా దేవుని వాక్యానికి భిన్నమైన స్వభావము కాకోకుండా ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మ చేత నడిపించబడతారు. అందులో మొదటిదేంటి అనంటే కళ్ళు. మన పెద్దలు అన్నారు, ప్రియులారా, ఈ ఇంద్రియ నిగ్రహాలలో కళ్ళును గురించి మాట్లాడుతూ సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారు. ఇంద్రియ నిగ్రహం అంటే ఈ ఇంద్రియ జ్ఞానేంద్రియాలలో, పంచేంద్రియాలలో అత్యంత ప్రాముఖ్యమైనటువంటిది, జ్ఞానాన్ని కలుగచేసేది, మనిషిని పాడు చేసేది కన్ను. చూద్దామా ఒకసారి మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చూస్తున్నాం. ప్రియులారా, దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు ఎలాగుంటుంది? వెలుగుమయమై. అంటే ఇప్పుడు కన్ను వెలుగుమయమై ఉండాలంటే 3 పూట్ల చుక్కల మంది వేసుకోవాలన్నా మనము, అంతే కదా? చుక్కల మంది వేసుకుంటూ ఉంటారు. ఎప్పుడైనా చుక్కలాలు రావాల్సిన అవసరంలే. కంట్లో ఏదైనా లోపం ఉంది అని తెలిస్తే కంటి డాక్టర్ దగ్గరికి వెళ్తాను. నేను కొద్ది రోజులు కంటి డాక్టర్ దగ్గర నేర్చుకుందామని వెళ్ళాను. ఇప్పుడు కాదులేండి, దాదాపు చాలా ఏళ్ళ క్రితం, దాదాపు 95 ఆ ప్రాంతంలో. ఆ కంటి డాక్టర్ ఏం చేస్తాడంటే కంట్లో చుక్కల మంది వేసి ఒక 10 నిమిషాలు కళ్ళు మూసుకొని లోపలికి రా, చెక్ చేస్తా అంటాడు. మేము ఒకసారి అడిగాం డాక్టర్ని, ఎందుకు సార్ ఒక 10 నిమిషాలు చుక్కల మంది వేస్తానే చెక్ చేసేయచ్చు కదా, మరి ఒక 10 నిమిషాలు ఎందుకు సార్ అలాగే నిలవబడతారు, కూర్చోమంటారు వాళ్ళను, లేదా పడుకోమంటారు, తర్వాత 10 నిమిషాల తర్వాత మీరు చెక్ చేస్తారు అంటే, ఈ చుక్కల మందు కంటిలో ఉన్నటువంటి ఆ నల్లగుడ్డు లోపల ఈ చుక్కల మందు దాన్ని పెద్దగా చేస్తుంది అన్నమాట. ఈ చుక్క మందు ఈ 10 నిమిషాలలో అది పెద్దగా అయిపోయినప్పుడు చూసేటప్పుడు ఆ పెద్దగా ఉన్న దాంట్లో ఎక్కడ ఏ లోపం ఉన్నా వెంటనే పసికట్టేస్తారు వైద్యులు. అయితే ప్రియులారా, ఇప్పుడు చుక్కల మందు గురించి కాదు కానీ నేను చెప్తున్నది, అక్కడ యేసుప్రభు అన్నాడు, దేహమునకు దీపము కన్నే. నీ కన్ను చెడిపోతే, కన్ను చెడిపోవడం ఏంటి? ఈరోజు తలనొప్పి అని, సైట్ అని స్పెట్స్ పెట్టుకుంటున్నారు. అది చెడిపోయినట్ల? అది కాదు ప్రియులారా. కళ్ళు చెడిపోతే, పెద్దలు అనేవారు, కళ్ళు చెడిపోతే ఒళ్ళు చెడిపోతుంది. కన్ను కొన్నిటిని ఆశించినప్పుడు అది మన మనస్సును చెడగొట్టేస్తుంది ప్రియులారా. అందుకే ఇప్పుడు కర్ణాటక పరిసర ప్రాంతాలలో ఒక ఉద్యమం ముస్లిం సోదరిమణులు చేస్తున్నారన్నమాట వస్త్రధారణ గురించి. నన్ను అడిగితే ప్రియులారా, దేహం అంతా చాలా, చేతులకు గ్లౌజులు, కాళ్ళకు గ్లౌజులు, దేహం అంతా కప్పెట్టేసుకొని కళ్ళు మాత్రమే కనపడేటట్టుగా వస్త్రధారణలు వేసుకుంటున్నారు కదా. దేహములో అత్యంత ప్రమాదకరమైనటువంటిది కన్నే. కప్పుకోవాల్సిన దాన్ని విడిచేసి అనవసరమేంటి కప్పుకుంటున్నారు సమాజం. దేవుడు అన్నాడు, కళ్ళు చెడిపోతే ఒళ్ళు చెడిపోతుంది. అందుకే ప్రియులారా, యవనస్తుల మీటింగ్లో మేము చెప్తూ ఉంటాం, ఎవరన్నా ఒక అమ్మాయిని చూసినా, ఒక అబ్బాయిని చూసినా ఒక్కసారి చూడడం తప్పేం కాదట. పెద్దలు చెప్పినమాట, ఒకసారి చూడడం తప్పేం కాదు. వెళ్తున్నాం, చూసాం, అరే బాగుంది, అయిపోయింది, ఓకే. కానీ మరలా చూడాలనుకుంటాం చూడు, మరలా చూడాలని ఆ దారిలో వెళ్ళడము, మరలా చూస్తే బాగుంటుందని ఫోన్ ఆన్ చేయడము, మరలా చూస్తే బాగుంటుందని ఇవన్నీ చేస్తాం చూడండి. ఇది భయంకరమైన పాపములోనికి తీసుకుని వెళ్తుంది. అందుకే 5వ అధ్యాయంలో యేసు ప్రభుల వారు 28వ వచనంలో చెప్పాడు, నేను మీతో చెప్పున్నదేమనగా, మోషే వ్యభిచారం చేస్తేనే పాపం అన్నాడు కదా, కానీ మీరు మోహపు చూపు చూస్తేనే వ్యభిచారం చేసినట్టు అన్నాడు. ఇప్పుడు అజితేంద్రియులు ఏం చేస్తారు అని అంటే, ఈ దృష్టిని నియంత్రించుకుంటారు.
కానీ అజితేంద్రియులు ఏం చేస్తారంటే, మన్నించండి, దృష్టి నియంత్రించుకోవడం కాదు, విచ్చలవిడిగా చూస్తారు. కానీ ఇంద్రియ నిగ్రహము కలిగిన వారు దృష్టిని కంట్రోల్ చేసుకుంటారు. ప్రభునందు ప్రియులారా, దేవుని హృదయానుసారుడు, ఇష్టానుసారుడైన దావీదు ఎక్కడ పతనమయ్యాడు? చూసిన చూపే. ఈరోజు మనం చూసేదంతా మంచిది కాదేమో. ఒక్కసారి జాగ్రత్త పరచబడదాం. ఫోన్ ఆన్ చేసినా, టీవీ ఆన్ చేసినా అన్నీ మంచివే మనకు కనపడ్డంలా. మనం మంచిదాని కోసమే ఆన్ చేసాము, కానీ అపవాది చెడ్డదాన్ని కూడా తీసుకొచ్చి ఎదురుగా పెడుతూ ఉన్నాడు. దేని మీద దృష్టి నిలుపుతున్నాం? అజితేంద్రియులు దృష్టిని నియంత్రించుకోలేక పాపములో పడతారు. కాబట్టి ప్రభు అంటున్నారు, నీ కన్ను జాగ్రత్త. కన్ను నుంచి కిందికి వెళ్తే కన్ను తర్వాత వచ్చేటటువంటి అవయవము బుగ్గలు కాదు, ముక్కు. ఇది ఎంత ప్రమాదమైందో తెలుసా? ఎహెచ్కేలు గ్రంథంలో అంటాడండి, 8వ అధ్యాయము 17వ వచనాన్ని ఒక్కసారి మనం చూద్దాం ప్రియులరే. అప్పుడు ఆయన నాతో ఇట్లా నేను నరపుత్రుడా నీవు చూచితివే యూదావారు ఇక్కడ హేయ కృత్యములు జరిగించుట చాలదా? వారు దేశమును బలాత్కారముతో నింపుచు నాకు కోపము పుట్టించుదురు. తీగె ముక్కునకు పెట్టుచు మరి ఎక్కువగా నాకు కోపము పుట్టించుదురు. చాలు ప్రియులారా, అక్కడ ఇశ్రాయేలు గురించి మాట్లాడుతూ, యూదావారిని గురించి మాట్లాడుతూ అంటున్నాడు, దేశము విగ్రహారాధన చేత కోపం పుట్టిస్తుంది. ఆ కోపాన్ని ఎలాగ వివరించాడు అనంటే, తీగె ముక్కుకు పెట్టి, అదే అక్కడ చెప్పినటువంటి మాట, తీగె ముక్కునకు పెట్టుచు నాకు కోపాన్ని పుట్టించడం. మీ పిల్లలంటే మీకు బాగా ఇష్టం అనుకోండి, బాగా ఇష్టం, మా పాప అంటే ఇష్టం, మా బాబు అంటే ఇష్టం అని అనుకొని, ఇష్టం అని చెప్పేసి అటు తిరిగి ఇటు తిరిగి వచ్చి కోడికి ఒకటి ముక్కులో పెడుతూ వచ్చినారనుకోండి, మా పాప ఎంత మంచి పాప అని అన్నారు. మీరు గూబలకేసి వాయించి పడేస్తారు, అట్లే చెవులో పెట్టినా నవ్వేస్తారు, కానీ ముక్కు దగ్గర పెడితే కోపం వచ్చేస్తాయి. అందుకే కోపం వచ్చినప్పుడు కొంతమంది ముక్కు పండు మిరపకాయ మాదిరి అయిపోయింటుంది, ఎర్రగా. ఎప్పుడైనా చూసుకున్నారా మీరు? మీ పిల్లల్ని ఎప్పుడన్నా కోపన్నప్పుడు వెంటనే వెళ్ళేసి అద్దం కాటికి రండి. మీరు సాంబార్లోనో లేకపోతే పప్పులోనో అప్పుడు మీరు మిరపకాయల కోసం పరిగెత్తాల్సిన పనులు అంగేటికి దీన్నే ఒక పక్క గోకి వేసినారనుకోండి, ఈ ఎర్రగున్నది పండు మిరపకాయల చట్నీ అవుతుంది. ఎంత కోపం వచ్చినప్పుడు ముక్కు కూడా విజ్జులు ఒక్కసారిగా ఇంత చేసేస్తారు ప్రియులారా. దేవుడు అంటున్నాడు, విగ్రహారాధన తీగ ముక్కుకు పెడితే ఎంత కోపమో అంత కోపము నాకు. ఈ అజితేంద్రియులు అనబడేవారు విగ్రహారాధికులు. మీరు అనొచ్చు, ఏ విగ్రహారాధన? దేవుని కన్నా దేనిని ఎక్కువ ప్రేమించిన అది విగ్రహమే. నీ భార్యను ప్రేమించిన, భర్తను ప్రేమించిన, నీ పిల్లలను ప్రేమించిన, నీ డబ్బును ప్రేమించిన, నీ ఉద్యోగమును ప్రేమించిన, నీ వ్యాపారమును ప్రేమించిన, దేవుని కన్నా దేనిని ఎక్కువ ప్రేమించిన అది విగ్రహారాధనే. అది ఎవరు చేస్తారంటే నిగ్రహము లేని వాళ్ళు చేసే పని. అందుకే ముక్కు జ్ఞానేంద్రియాలలో ఒక భాగం. దాన్ని క్రమబద్ధీకరించుకోవాలి తప్ప కోపానికి, ఉద్రేగానికి లోను కాకూడదు. 3వది నోరు అన్నాడు. ఏంటో చూద్దామా? కీర్తనల గ్రంథం 17వ కీర్తన 10వ వచనాన్ని మనం చూస్తే ప్రియులారా, వారు తమ హృదయమును కఠినపరుచుకొని ఉన్నారు. వారి నోరు గర్వముగా ఎట్ట మాట్లాడుతుందంట. అబ్బా, నేను కొంతమందిని చూస్తానండి, పట్టుమని 3వ తరగతి కూడా చదివింటారు, కాకపోతే కొంచెం సిత్తిలోనో ఇంట్లో పెట్టెలోనో బీరువాలోనో డబ్బు ఉంటుంది అంతే. చదువు సంధ్య విజ్ఞత కలిగిన వ్యక్తులు కాదు. నోటికి అదుపు ఆజ్ఞ లేకుండా మాట్లాడడానికి కారణం ఏంటంటే, ఈ నోరు ఎంత మాటలు పడితే అంత మాటలు మాట్లాడడానికి గర్వం ప్రియులారా. అంత్య దినములలో అజితేంద్రియలు నోటి చేత గర్వపు మాటలు మాట్లాడతారట.
ఇలాంటి వారి నోర్లు, ఇలాంటి వారి నాలుకలు రాకడలో ప్రభు ఏం చేస్తాడట, కోసి జాంకాయకి ఉప్పు కారం వేసుకొని అద్దుకుంటానులే అట్ట అద్ది నరకంలోకి వేస్తాడు. కొద్ది రోజులు మాట్లాడతాయి ప్రియులారా, కానీ దేవుడు అంటున్నాడు అజితేంద్రియులు అదుపు ఆజ్ఞ లేకుండా గర్వపు మాటలు మాట్లాడతారట తమ నోరు చేత. కారణం ఏంటంటే వారు తమ హృదయములు కఠినపరుచుకొని ఉన్నారు. ఎంత వాక్యమన్నా చెప్పండి, ఎంతైనా వాక్యము గద్దించండి, వారు హృదయము కఠినపరుచుకున్నారన్నారు. వారు అనే కాడ 1 అనే సంఖ్య పెట్టి కింద అర్థం రాశాడు చూడండి. వారు తమ క్రొవ్వుతో హృదయమును మూసేసుకున్నారు. దేన్ని మూసేసుకున్నారు? చర్మంతో కాదు, మెత్తని కండతో కాదు వాళ్ళు మూసుకున్నది. దేంతో? కొవ్వుతో. కొవ్వులోనికి కత్తే దొరదు, ఇంకా శృతి మెత్తని దేవుని మాటలు ఎక్కడ దొరుకుతాయి? అందుకే యేసు ప్రభుల వారు మత్తయి సువార్తలో 13-15 అధ్యాయాల్లో ఆయన అంటాడు, వీరు వినమట్టుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు, చూడనమట్టుకు చూతురు కానీ ఆలకించి ఆ ప్రకారంగా నడచరు. కారణం ఏంటంటే వారి హృదయము కొవ్వినది అంటాడు దేవుడు. ఆయన అంత శృతిమెత్తగా కొవ్వింది అంటే ఏమని తెలుసా? కొవ్వు పట్టినారు ఇల్లు అని. వాస్తవానికి ప్రియులారా, చాలామంది కొవ్వు చేత, అది గర్వము చేత నోటి మాటలు. అందుకే అన్నాడు అజితేంద్రియులుగా గర్వపు మాటలు మాట్లాడువారుగా ఈ చివరి దినాలలో ఎక్కువగా ఉంటారు. కాబట్టి దేవుని ప్రియబిడ్డలుగా మన కళ్ళు, మన ముక్కు, మన నోరు అదుపు ఆజ్ఞలో ఉండాలి. 4వది ఏంటి? చెవులు. తిమోతికి రాసిన 2వ పత్రికలో చూస్తే ప్రియులారా, 4వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూద్దాం. తిమోతికి రాసిన 2వ పత్రికలోనే 4వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూస్తే ప్రియులారా, సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. చాలు. ఈరోజు దేవుని వాక్యం ఎవరికి అక్కర్లా, కల్పనా కథలు కావాల. అందుకే కదండి ప్రతి క్రైస్తవులలో అధిక శాతం, మేము అనేక ప్రాంతాలకు వెళ్తుంటాం కదా, అనేక మంది చెప్పే మాట ఏంటంటే, ఈమె సంఘములో మంచి సభ్యురాలండి, ఈమె పాట బాగా పాడుతుంది, వాక్యం బాగా చదువుతుంది, కానుక బాగా ఇస్తుంది, సీరియల్ కూడా బాగా చూస్తుంది. అయ్యా బా ఏం మంచి క్యారెక్టర్ చూడండి. అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి, అది తగ్గలే ఇది తగ్గలే అన్నిట్లో. మరికొంతమంది ఈమె ప్రార్థనకు క్రమంగా వెళ్తుంది, దేవుని వాక్యము చక్కగా వింటుంది, నోరు కూడా ఇంత చేసుకొని మాట్లాడుతుందయ్యా. ఎందుకు? వీరు సత్యవాక్యమునకు విధేయులైన వారు కాదు, వీరు అజితేంద్రియులు. కాబట్టి దేవుని వాక్యమునకు భిన్నమైనటువంటి తత్వం. అందుకే నాడు సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపు తిరుగు కాలం. ఈరోజు వాట్సాప్లో వచ్చేటటువంటివి, ఫేస్బుక్లో వచ్చేటివి, యూట్యూబ్లో వచ్చేవి 100కి అధిక శాతం దాదాపు వాక్యము తప్ప, సత్యవాక్యము తప్ప మిగతావన్నీ కూడా లేని వాటిని పుట్టించేస్తున్నారు ప్రియులారా. బతికున్న వాళ్ళను చంపేస్తున్నారు, చచ్చిపోయిన వాళ్ళను బతికించినట్టుగా. అబ్బో ఏమి ఇవన్నీ కల్పనలు. కల్పించిన దాని మీద మమకారం కలిగిన వారు ఎవరు అంటే అజితేంద్రియులు. ఇక 5వ విషయాన్ని మనం చూస్తే, కళ్ళు, ముక్కు, నోరు, చెవులే కాకుండా ప్రతి ఒక్కరి దేహము మీద చర్మం ఉంది. ఈ చర్మమును గురించి యోబు భక్తుడు ఏమంటాడో తెలుసా? యోబు గ్రంథంలో మనం చూసి ముగిద్దాం ప్రియులారా. 19వ అధ్యాయము యోబు గ్రంథము 26వ వచనాన్ని మనం చూస్తే, ఈలాగు నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుని చూచెదను. యోబు అంటాడు, నా విమోచకుడు సజీవుడు, ఆయన భూమి మీదకి రాబోతున్నాడు. నా చర్మం ఇప్పుడు జబ్బుతోంది కదా, అదంతా చీకిపోయినా సరే, చర్మం అంతా పురుగులు పట్టేసి అయిపోయినా సరే, ఆత్మతో నా విమోచకుడైన దేవుని కలుస్తాను అని. కానీ ఇదే యోబు గురించి సాతానుడు అంటాడు. 1వ అధ్యాయం 6-7 వచనాల్లో మనం చదువుతూ వచ్చినప్పుడు,
చర్మము కొరకై నరుడు ఎంత ధనమైనా లేదా సర్వస్వాన్నైనా సమర్పిస్తాడు కదా. నిజమే కదా ప్రియులారా? చర్మం మీద చిన్న మచ్చ వచ్చింది అనుకుందాం, ఎక్కడ బాగా అవుతుందంటే అక్కడికి వెళ్ళిపోతాం మనం. అంటే చర్మము ఎప్పుడు బాగుండాలి అని మన ఆశ. అయితే ప్రియులారా, యోబు అంటున్నాడు, చర్మము చీకిపోయిన భక్తిని మాత్రం విడువను. చాలామంది చర్మాన్ని చాలా ప్రేమించేస్తూ ఉన్నారు. ప్రభునందు ప్రియులారా, ప్రేమించద్దు అని కాదు, కానీ చర్మం ఇచ్చిన దేవుని మీద మమకారం ఉండాలి. ఈ చర్మం ఇప్పుడు బిగుతుగా ఉంటుంది, యవ్వనంలో వయసు పైబడే కొద్దీ మడతలు వచ్చేస్తాయి, మరింత వయసు పైబడే కొద్దీ వ్రాలబడిపోతాయి. అంతలో దాని మీద ఎంత మమకారాలు ఎందుకు? కానీ చర్మం ఇచ్చిన దేవుని మీద మనము గురి కలిగి ఉంటే ఇంద్రియ నిగ్రహాన్ని, ఈ చర్మము అంటున్నాను అని అంటే ఎవరినైనా చూసినప్పుడు లేదా ఎవరితో అయినా పోటీ పడేటప్పుడు పోల్చుకునేది ఏంటంటే రంగే. వాడెవడో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు, రంగు రుచి చిక్కదనము కలిగినటువంటి టీ అని. అది ఒకటైతే అమ్మగారులు పోటీలు పెట్టుకునేది రంగుతోనే. అబ్బా నేను చూడు ఏమి ఎరుపో, ఏం పులుసు పోసుకుంటారు, నల్లగుంటే ఏమన్నా పులుసు పోసుకోరా, ఎర్రగుంటే పులుసు పోసుకుంటారు, అంతా ఒట్టిది పురుగులారా. ఏది శాశ్వతమైంది కాదు, స్థిరమైనది మనస్సు. అందుకే దేవుడు అనింది, ఈ రంగుకు రకరకాలు రుద్దుకుంటా అంటారనే అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము అన్నాడు. మరి ఏంటయ్యా గొప్పది? గుణముంది చూడండి, అది స్థిరమైనది. ప్రభునందు ప్రియులారా, దేవుడు అంటున్నాడు, దేవుడు ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మనే ఇచ్చాడు, కానీ అజితేంద్రియులు వాటిని పాడు చేసుకుంటారు. ఎలాగా? కళ్ళుతో, ముక్కుతో, నోటితో. అంత మాత్రమే కాకోకుండా నోరుతో, చెవులతో, చర్మముతో దేవుని ఘనపరచవలసిన వారై ఉండగా దేవుని సన్నిధిని కోల్పోయేవారుగా అతిశయపడి, మనం అలాగ ఉండకూడదు అని ఆ 3వ అధ్యాయం 5వ వచనంలో అంటారు, ఇట్టి అజితేంద్రియులకు విముఖుడవై ఉండు దేవుని కుమారుడా కుమార్తె అన్నాడు. తర్వాత విషయాలు తర్వాత చూద్దాం. తలలోంచి ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నేనేమైనా నా కన్ను, ముక్కు, చెవి, నోరు, చర్మాన్ని బట్టి అతిశయపడుతూ ఉన్నట్లయితే దయతో నీ కృప చొప్పున నన్ను కరుణించి నేను విధేయుడనై నా ప్రాణాత్మ దేహములు సర్వ శరీరము నీ సేవలో నీకు సాక్షిగా వాడబడినట్లు సహాయం చేయని ప్రభువును అడుగుదాం. ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాలలోని ఆత్మీయులైన దేవుని బిడ్డలైన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తు పేరిట శుభాభివందనములు తెలియచేయుచు ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, ప్రొద్దుటూరు సాయంకాలపు సువార్త కూడిక, ఆదివారపు సాయంకాలపు సువార్త కూడిక ఇప్పటికే ప్రారంభించి కొన్ని నెలలు అయినది. ప్రతి ఆదివారం సాయంకాలం సువార్త కూడికకు అనేక మంది వచ్చి దేవుని వాక్యమును వింటూ, దేవుని వాక్యము ద్వారా బలపరచబడుతూ, రాకడకు సిద్ధపడుతూ తమ ఆత్మీయ స్థితిని మెరుగుపరుచుకుంటూ ఉన్నారు. మీరెందుకు రాకూడదు? ప్రతిరోజు జరుగుతున్న, ప్రతి ఆదివారం సాయంకాలం జరుగుతున్న ఈ కూడికకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఖచ్చితమైన సమయాన్ని పాటిస్తున్నాం ప్రియులారా. ప్రతి ఆదివారం సాయంకాలం 6 గంటల నుంచి 8:30 ఒక్క నిమిషం కూడా ముందుకు వెళ్లకుండా 8:30 గంటలకి సువార్త కూడిక ముగించబడుతుంది. హోమస్పేటలోని ప్రొద్దుటూరు రాఘవరెడ్డి ఫంక్షన్ హాల్లోని హోమస్పేటలో ఈ సాయంకాలపు సువార్త కూడిక. రండి, మీరు నేను కలిసి ప్రభువును ఆరాధిస్తాం, ప్రభు రాకడకు సిద్ధపడదాం. ఆత్మీయులైన మీ అందరినీ నేను మిమ్మల్ని కలుసుకోగలుగుతాను, మీరు నన్ను కలుసుకోగలుగుతారు. కలిసి ప్రార్థన చేయగలుగుతాం, అవసరాలను ప్రభు పాదాల చెంత ఉంచుతాం. రండి, దేవుని రాకడకు సిద్ధపడదాం. ప్రభు పేరట మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.